సింగిల్ కటింగ్ అంబ్రిల్లా ఫ్రాక్ కోసం ఎంత క్లాత్ పడుతుందక్క అని అడిగినరు. దానికి అంటే పెద్దవాళ్ళకి ఎంత క్లాత్ పడుతుంది అని అంటే 3 మీటర్ల క్లాత్ అయితే పడుతుంది. 3 మీటర్స్ తీసుకోండి. అది జార్జెట్ క్లాత్ అయితే శారీ క్లాత్లో అయితే చాలా బాగుంటుంది. ఇలా 2 మడతలు అయితే మడవండి. ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఫోల్డింగ్ సైడ్ వదిలేసి ఇక్కడ మనకు ఓపెన్స్ ఉన్న సైడు ఎందుకంటే ఇప్పుడు క్లాత్ మడతేసినాం కదా, ఊకే కదులుతుంది అనమాట. ఇది జార్జెట్ క్లాత్ కదా, కదులుతుంది. అందుకే గుండు సూదులు అయితే పిన్స్ పెట్టుకోండి. అదే కాటన్ అనుకోండి, కాటన్ అయితే అస్సలు కదలదు. పిన్స్ పెట్టుకోకపోయినా పర్లేదు. కానీ ఈ కాటను ఈ సింగిల్ కట్ అంబ్రెల్లా ఫ్రాక్కి అంత బాగుండదు. ఇలా మీరు ఈ జార్జెట్ క్లాత్ తీసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని ఇప్పుడు ఇక్కడ పిన్ని పెట్టుకున్నాం కదా, ఆ మూల తెచ్చి ఇలా మడవాలి. అంటే పైన మనకు మూల అనేది ఇలా షార్ప్గా రావాలి. షార్ప్గా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా షార్ప్గా పెట్టేసుకోండి, పైన వస్తుంది. అయితే ఇక్కడ మడిచే దగ్గర ఇదిగోండి అన్నీ సమానంగా ఉండాలి. అసలు అంతే ఇటు సైడు సమానంగా ఉండాలి. ఒకటి అది మొత్తం ఇట్లా ఫోల్డింగ్ అనేది అసలు ముడతలు అనేది ఉండొద్దు. కొద్దిగా ఇది కదులుతుంది కాబట్టి క్లాత్ కొద్దిగా కష్టమే అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మీరు లోపల సైడ్ కూడా కొద్దిగా చెక్ చేయాలి. ఇంత మంచిగా రావడానికైతే కొద్దిగా టైం పడుతుంది. నాకు కూడా పట్టింది మంచిగా కరెక్ట్గా సెట్ చేసుకునే వరకు. కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత స్టిచ్చింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు కటింగ్ కూడా ఈజీగానే. ఇలా అంతా మంచిగా ముడతలు లేకుండా అనుకున్నాక ఇప్పుడు మూల సైడు ఇదిగోండి ఇక్కడ పైన ఇలా మనం ఒక సమానంగా ఒక లైన్ అయితే గీసుకోవాలి. అది నేనైతే ఇక్కడ 8 ఇంచులు పెడుతున్నా. ఎందుకు అనంటే షోల్డర్ వచ్చేసి 7 ఇంచుల వరకు తీసుకుంటున్నా నేను బోట్ నెక్ కోసం. 7 ఇంచులు, అందుకే 8 ఇంచులు పెట్టేస్తున్నా అనమాట. 8 ఇంచుల లైన్ అయితే మీకు ఈ లైన్ ఇక్కడ స్ట్రేట్గా వచ్చింది చూడండి. ఈ లైను గీసుకోవాలని ఇలా పైకన్నా కిందికన్నా ఇలా క్రాస్గా పోతే ఇలా 8 ఇంచులు మార్క్ చేసుకొని పై నుండి ఇక్కడ 10 ఇంచులు వస్తే ఇటు సైడ్ కూడా 10 ఇంచులు వచ్చేటట్టు చూసుకొని ఇలా లైన్ స్ట్రేట్ గీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం 8 ఇంచులు లైన్ గీసుకున్నాం కదా, ఇప్పుడు 7 ఇంచుల దగ్గర షోల్డర్ కోసం మార్క్ చేసుకోండి. 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంటే ఆర్మ్ హోల్ కూడా అంతే ఉండాలి. ఇది కూడా ఇదిగోండి ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచులు పెట్టేయండి. ఇలా 7 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుండి కిందికి 7 ఇంచులే చూడండి. అది ఈ లైన్ ఇప్పుడు నేను గీసే లైను 7 ఇంచులు అనమాట. ఆర్మ్ హోల్ 7 ఇంచులు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ నుంచి ఖర్చు కోసం ఇలా 10.5 ఇంచుల దగ్గర ఒకేసారి మార్క్ చేస్తున్నా. ఖర్చుతో సహా 10.5కు మార్క్ చేస్తున్నా నేను. మీరు కొద్దిగా ఇంకా పెద్ద కావాలి అనుకుంటే 11 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇలా 10.5 దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు లోతు తీయాలి కదా, 1.25 ఇంచు దగ్గర చంక లోతు అయితే తీసుకోండి. ఆర్మ్ హోల్ లోతు ఆ పైన 7 ఇంచుల లైన్ ఉంది కదా, అక్కడి నుండి మనకు కిందికి నేను 9 ఇంచుల దగ్గర కలిపేసిన. తర్వాత బాడీ పార్ట్ కోసం హైటు 15 ఇంచుల దగ్గర పెట్టేస్తున్నా. అయితే పిల్లలు ఉన్న వాళ్ళకైతే కొద్ది స్టమక్ ఉంటుంది. 15-16 ఇంచులు పెట్టుకోవాలి. పిల్లలైతే 13-14 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 15 ఇంచులు పెట్టేస్తున్నా. ఇంకొద్దిగా కిందికైనా పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు ఆ 15 ఇంచుల లైన్ ఉంది కదా, అక్కడి నుంచి నడుము ఎంత సైజ్ అంటే ఈ పైన మనం 10.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 9.5 పెట్టేయండి. లేదు కొద్దిగా లూజ్ ఉండని అనుకుంటే 10 ఇంచులైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇంతవరకు అయితే బాడీ పార్ట్ కొలత అయితే పెట్టుకున్నాం. నెక్ వచ్చేసరికి 3.5 పెట్టేయండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 పెట్టేసి ఆ 3.5 నుంచి నెక్ కోసం కింద 5.5 ఇంచులు పెట్టాలి. ఆ 5.5 దగ్గర ఇలా
3 ఇంచులకు చూసుకోండి. ఇలా 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని 5:30 వరకు ఇలా బాక్స్ అయితే గీసుకొని దాంట్లో రౌండ్ షేపు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బ్యాక్ నెక్ కూడా ఒకేసారి చూస్తున్నా. బ్యాక్ నెక్ అయితే మీ ఇష్టం, మీరు కొద్దిగా పైకి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కిందికంటే నేను ఇక్కడ 8 ఇంచులు లేదంటే డీప్ నెక్ పెట్టుకొని లట్కన్స్ ఎక్కువ పెట్టుకున్న ఈ జార్జెట్ క్లాత్కి ఈ అంబ్రెల్లా ఫ్రాక్కి చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కింద చూద్దాము, కింది సైడు బాటమ్ పార్ట్ చూద్దాము. అయితే ఇక్కడ నేను ఫోల్డింగ్ సైడు టేపు నెక్ సైడు మూలకు పెట్టిన చూసినా, అక్కడి నుంచి హైట్ 42 ఇంచులు తీసుకున్నా. మీరు ఇంకా పొడవు కావాలంటే 43, 44, లేదు ఇంకా తక్కువ కావాలంటే 40 ఇంచులు 41 ఇంచులు తీసేసుకోవచ్చు. అయితే పైన మాత్రం టేపుని ఆ మూల దగ్గర అంటే మనకు నెక్ మూల ఉంది కదా, అక్కడి నుంచి కదలొద్దు, కింది సైడ్ మాత్రమే ఇలా కదుల్చుకుంటూ పెట్టేయండి. పైన చూడండి, పైన మాత్రం అస్సలు టేపు కదలట్లేదు, కింది సైడ్ మాత్రమే ఇలా 42 ఇంచులు పెట్టుకుంటూ వస్తున్నాం. మీ దగ్గర మీరు వేసుకునే శారీస్ కానీ ఉంటే, డైలీ వేర్ శారీస్ ఉంటే, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటే, లేదంటే ప్లెయిన్ శారీస్ ఉన్నా కానీ కుట్టుకోవచ్చు. ఇంకా కొంతమంది మీ ఇష్టం, ఇది పోచంపల్లి క్లాత్కైనా బాగుంటుంది డిజైన్, ట్రై చేయొచ్చు. ఇది సింగిల్ కట్ నేను అంటే ఇంతకుముందుకు ఒకటి కుట్టిన, బాగుంది, ట్రై చేయండి. పోచంపల్లి క్లాత్ అయినా. ఇప్పుడు నడుము దగ్గర నుంచి కిందికి ఇలా టేప్ పెడితే మనకు స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది. ఇలా గీసుకోండి. వీడియోలో చూస్తుండ్రు కదా, మనకి ఇంత క్లాత్ అతుకు పడుతుంది కింది సైడు. ఇప్పుడు నెక్ కట్ చేసుకోండి. షోల్డరు 7 ఇంచులే పెట్టిన, ఆర్మ్ హోల్ 7 ఇంచులే పెట్టిన, ఇక్కడ బాడీ పార్ట్ 15 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ ముందు భాగం లోతు కోసం, ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనేది ఇక్కడ గీస్తున్నా. బోట్ నెక్ కాబట్టి పైనుంచే ఇలా లోతు అనేది రావాలి మనకు. ఇక్కడ 9 ఇంచులకు కలిపేయండి అంతే. కానీ ఇప్పుడే కట్ చేయొద్దు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఉంది, బ్యాక్ పార్ట్ ఉన్నాయి రెండు, కాబట్టి లోపలి సైడ్ది కట్ చేయొద్దు, బయట రౌండ్ మాత్రమే కట్ చేయండి. అసలు ఇప్పుడు ఆ బయటిది ఇప్పుడు పెట్టకపోయినా పర్లేదు, మనం కుట్టుకున్న అన్ని లైనింగ్ ఇవి అతుకులు వేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలకు వచ్చేసరికి, బాడీ పార్ట్ మూలకు వచ్చేసరికి ఆ మూల అలాగే కట్ చేయొద్దు, కొద్దిగా ఇలా కర్వ్ తీసుకోండి రౌండ్గా, ఎందుకంటే కుట్లేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా తీసుకొని ఇప్పుడు పైనుండి కిందికి ఇలా కట్ చేసుకుంటూ రండి. తర్వాత ఇలా రౌండ్గా కట్ చేయండి. కాటన్ క్లాత్ తీసుకుంటే మీరు 3 మీటర్స్ తీసుకోండి. లైనింగ్ కూడా అవసరం లేదు దానికి, కాకపోతే కాటన్ది మెత్తగా ఉండే క్లాత్ చూసుకోండి. ఈ ఫ్రాకులకైతే ఈ జార్జెట్ క్లాత్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది, కానీ కాటన్ క్లాత్కి అయితే మీకు అమౌంట్ కూడా తక్కువ, అంటే స్టిచ్చింగ్కి నేను అనేది. ఇప్పుడు మనము కింది సైడు మనం అతుకు వేసుకోవాలి కదా, అందుకే అతుకు మాత్రం ఇక్కడ కొద్దిగానే పడుతుంది, కాబట్టి నేనైతే కొద్ది క్లాతే కట్ చేసుకుంటున్నా. ఇలా మీరైతే చూసుకోండి, ఇలా క్లాత్ ఎంత పడుతుంది ఇలా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన కుట్లకు ఉంచుకొని అతుకు ఉంచుకొని ఇలా చూడండి ఎంత ఎక్స్ట్రా కట్ చేసుకున్నా నేను. తర్వాత కుట్టిన తర్వాత సమానంగా పెట్టి మళ్ళీ కట్ చేస్తాం మనం. ఇప్పుడు లోపల పార్ట్ తీసేస్తున్నా, ఎందుకంటే లోపలి సైడ్ ఉన్నది బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ది మనము నెక్ ఆల్రెడీ అది లోతు గీసినాం కదా, అది కట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ లోతు తీసి ఈ ఫ్రంట్ పార్ట్ పక్కకు పెట్టేసేయండి. తీసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నా, ఎందుకు అంటే నెక్ కట్ చేసుకుందాం. మీరు నెక్ పైన 3.5 ఇంచులు కాటన్ తీసుకుంటే 3.5 ఇంచులు అలా తీసుకోండి. ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి డీప్ నెక్ పెట్టుకొని ఒక 9 ఇంచులు 10 ఇంచులు పెట్టేసుకొని ఎక్కువ లట్కన్స్ పెట్టుకుంటే మస్తు బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని పక్కకు అది అయిపోయింది కదా,
నెక్స్ట్ లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ కూడా నేను 2.25 ఇంచులు మీటర్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని కూడా 2 మడతలు ఇలా ఫోల్డింగ్ చేసి ఓపెన్ సైడు ఇలా మడత పెట్టండి. ఒక సైడ్ ఇలా మూల షార్ప్గా రావాలి. ఈ కాటన్ లైనింగ్ కాబట్టి దీనికైతే పిన్స్, గుండు సూదులు ఏది అవసరం లేదు. ఆ మూల సైడ్ అయితే ఇలా నాకైతే ఈ క్లాత్ని పెట్టేసరికి అయితే చాలా టైం పడుతుంది. అసలు మస్తు కదులుతుంది. పిన్స్ పెట్టుకోండి. ఈ జార్జెట్ క్లాత్ పైన పెట్టిన తర్వాత కదలకుండా అయినా పిన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉందో అలా గీసుకొని మొత్తం అవుట్లైన్ మొత్తం ఇలా గీసుకోండి. నెక్, ఆర్మ్ హోల్, ఖర్చు భాగం అంతా. తర్వాత కింది సైడ్కి వచ్చేసరికి మాత్రం ఈ అంబ్రెల్లా కటింగ్కి ఖచ్చితంగా ఒక 2 ఇంచులు ఫ్రాక్ కోసం 2 ఇంచులు పైకి ఉండేటట్టు చూసుకోండి. లైనింగ్ మాత్రం ఎందుకు అనంటే ఉతుకుతుంటే మనకు లైనింగ్ అనేది సాగినట్లు అవుతుంది అన్నమాట. సాగినట్లయి మెయిన్ క్లాత్ కంటే కిందికి కనిపిస్తుంటుంది కాటన్ క్లాత్. అందుకనే మీరు పాలిస్టర్ అయినా సరే, కాటన్ తీసుకున్నా సరే కానీ లోపల లైనింగ్ మాత్రం ఇలా 1.5 ఇంచు 2 ఇంచుల పైకి ఉండేటట్టయితే ఇలా చూసుకోండి. నేను పైన క్లాత్ ఇలా మడతేసి ఇలా గీసేసిన. ఇదిగోండి, ఇప్పుడు మనకు ఇంత క్లాత్ అతుకు పడుతుంది ఎక్కడైనా సరే. ఇది పెద్దవాళ్ళకు పెద్ద సైజ్ అన్నారు కాబట్టి నేనైతే ఈ సైజ్ చెప్తున్నా. ఇది చెస్ట్ లూజు ఒక 36, 37, 35 ఇంచెస్ కానీ ఒక 38 వరకు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కటింగ్ అయితే అంటే పెద్దది అన్నమాట. చెస్ట్ లూజ్ వచ్చి ఇది లైనింగ్ కదా, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీనికి క్లాత్ అతికేయాలి కాబట్టి మనము ఈ క్లాత్ ఉంది కదా మిగిలినది, దీంట్లో మనకు హ్యాండ్స్ రావాలి ప్లస్ దీనికి అతుకు కోసం రావాలి. ఇంత క్లాత్ ఇది కనిపిస్తలేదని నేను ఒక మార్క్ అయితే చేసేస్తున్నా. మీకు ఏమైనా ఒక బిట్టు అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, చెప్తాను. సిస్టర్ ఈ బిట్ అర్థం కాలేదని అడగండి. అది అయినా సపరేట్గా అయినా ఒక వీడియో చెప్తాను నేను. ఇప్పుడు మనకు అతుకు కోసమని ఇలా క్లాత్ అయితే చూసుకోవాలి. లైనింగ్ మిగిలింది కదా, కానీ ఇక్కడ క్లాత్ కొద్దిగానే అతుకు పడుతుంది. ఇది మాత్రం ఎక్కువ ఉంది. ఇప్పుడు అట్లే కట్ చేసినాం అనుకోండి, క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది. హ్యాండ్స్ కావాలి కదా, అందుకని ఇలా ఇప్పేసి కొద్ది క్లాతే ఫోల్డింగ్ చేయండి. అంటే ఎంత క్లాత్ పడుతుందో అంత మాత్రమే ఫోల్డింగ్ చేసుకుని ఇదిగో ఇలా చూసుకోవాలి. మనం ఇలా చూసుకొని ఇప్పుడు మిగిలిన క్లాత్ మనకు హ్యాండ్స్కి సరిపోతుంది. నేనైతే ఇంకా తక్కువ కూడా కట్ చేసుకోవచ్చు, కానీ కొద్దిగా ఎక్కువనే ఉండాలి. చూడండి, అతికేసిన తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేస్తాం మనం, అందుకే ఎక్కువనే పెట్టేసుకోండి. కొద్దిగా ఎక్కువనే, ఇది ఫోల్డ్ చేసినాం కాబట్టి మధ్యలో కట్ చేస్తున్నాం. ఎక్కువ ఉన్న సైడు క్లాత్ ఎక్కువ అతుకు పట్టే సైడు ఎక్కువ పడుతుంది. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇలా మనము అతికేసుకోవాలి. ఏదైనా బిట్ అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఇంకొక వీడియో పెట్టమన్నా పెడతాను. స్టిచ్చింగ్ తర్వాత